లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. కోటి సంతకాల జగన్ డ్రామా ఫెయిల్ అన్న సీఎం చంద్రబాబు మాటలను సమర్థిస్తారా? ఏ. సమర్థిస్తాం. బి. సమర్థించం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రధానమంత్రి కార్యాలయం అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సాధారణంగా రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమే. అయినప్పటికీ ఎప్పుడైతే ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే లక్ష్యంగా చేసుకుని అవినీతి ఆరోపణలు వచ్చాయో అప్పటి నుండి పీఎంఓ ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం జగన్కు ఒక పెద్ద షాక్ లాంటిదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండడం లేదా కనీస విధానాలకు దూరంగా ఉండడం జగన్ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులైనట్లు కనిపిస్తుంది. తాజా సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు లేదా కార్యక్రమాలు నిర్వహణలో అవినీతి జరిగిందని, అది కూడా నేరుగా ప్రధాని ప్రతిష్టను భంగం కలిగించేలా జగన్ మరియు ఆయన పార్టీ నేతలు ఆరోపణలు చేయడమే ఈ తీవ్రతకు ప్రధాన కారణం. గతంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి ఆజ్యం పోశాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించే ఇట్లాంటి జాతీయ కార్యక్రమంలో అవినీతి జరిగిందని అనడం ద్వారా పరోక్షంగా కేంద్ర నిర్ణయాలను మరియు ప్రధాని నేతృత్వంలోని యంత్రాంగాన్ని ప్రశ్నించినట్లయిందని పీఎంఓ భావిస్తుంది. ఇప్పటి వరకు రాష్ట్ర స్థాయి అంశాలకి పరిమితమైన విమర్శలు ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ మీదకు రావడంతో ఢిల్లీ వర్గాలు ఒక్కసారిగా అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పీఎంఓ నుండి జగన్కు గట్టి సంకేతాలు అందినట్లు తెలిసింది. ఎట్లాంటి ఆధారాలు లేకుండా దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తిపై లేదా కేంద్ర వ్యవస్థపై ఆరోపణలు చేయడం వల్ల కలిగే పర్యవసానాల గురించి హెచ్చరికలు జారీ అయినట్లు సమాచారం. జగన్కు సంబంధించిన పాత కేసులను ఇప్పటికీ విచారణ దశలో ఉన్న తరుణంలో ఇప్పుడు కేంద్రంతో ఇట్లాంటి ఘర్షణ వాతావరణం ఏర్పడడం ఆయన రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే జగన్పై ఉన్న అక్రమాస్తుల కేసులు విచారణ వేగవంతం చేయాలని సిబిఐ కోర్టు పలు పిటిషన్లు దాఖలవుతున్న సమయంలో ఈ కొత్త వివాదం ఆయనకు ఊహించని ఇబ్బందులు పెట్టింది అంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో జరిగిన నిర్మాణాలపై విచారణ జరుగుతుంటే ఇటు కేంద్రం కూడా సీరియస్ అవడం జగన్కు ఉచ్చు బిగించినట్లు సూచిస్తుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట ఏమిటంటే గతంలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన జగన్ ఇప్పుడు ఒంటరిగా అయిపోయారనే భావన వ్యక్తమవుతుంది. ప్రధాని మోడీపై ఆరోపణలు చేయడం ద్వారా జగన్ తన సొంత పునాదులను కదిలించుకున్నారని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ పరిణామం తర్వాత పీఎంఓ నుండి ఎట్లాంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ అంతర్గతంగా మాత్రం జగన్ విషయంలో చాలా కఠినంగా ఉండాలని ఆదేశాలు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇది జగన్కు కేవలం రాజకీయ షాక్ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో ఆయన ఎదుర్కోబోయే న్యాయపరమైన ఇబ్బందులకు సంకేతంగా కనిపిస్తుంది. మొత్తం మీద జగన్ చేసిన ఈ యొక్క పోరాటం ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత క్లిష్టమైన మలుపుగా మారే అవకాశం ఉందని స్పష్టమవుతుంది. రాబోయే రోజుల్లో కేంద్ర సంస్థల నుండి వచ్చే స్పందన లేదా పీఎంఓ తీసుకునే తదుపరి నిర్ణయాలు జగన్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ ఈ ఆరోపణలు నిరాధారమని రుజువైతే జగన్ మరింత ఇరకాటంలో పడడం ఖాయం. ప్రస్తుతం జగన్ మౌనం వహిస్తున్నారా లేక ఈ వివాదాన్ని సర్దుమణిగేలా చేసుకుంటారా అనేది చూడాలి. అయితే పీఎంఓ మాత్రం ఈసారి వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని ఢిల్లీ వర్గాలు బలంగా చెబుతున్నాయి.